హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోర్స్. ఈ వీడియోలో నేను కొద్దిగా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళకి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఏంటంటే చాలామంది ఇంపోర్ట్ కోసము అలీబాబాలో పెట్టేస్తారు, ప్రోడక్ట్ కోసం డబ్బులు పంపించేస్తారు, అడ్వాన్స్ పంపించేస్తారు. కానీ నెక్స్ట్ ఇండియాకి వచ్చే వరకు ఏమవుతుందంటే దాని యొక్క ప్రైస్ అనేది చాలా హ్యూజ్ అయిపోతుంది. అయితే మీకు ఒకటి ఏం తెలియాలంటే, నేను ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి, నా ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ ఎలాంటి చార్జెస్ అనేవి ఉంటాయి. కానీ ఎగ్జాంపుల్గా చూసినట్టయితే ఇప్పుడు ఒక ప్రైస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి మనం తీసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ నుంచి పంపించేస్తారు. కానీ అక్కడ ఉన్న కస్టమ్ క్లియరెన్స్ ప్లస్ ఇండియాలో ఉన్న కస్టమ్ క్లియరెన్స్ అదంతా చూసుకోవాలి, చార్జెస్ చూసుకోవాలి. ఇప్పుడు చాలామందికి ఏం తెలుస్తుందంటే జస్ట్ ఓన్లీ ఏముంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెసే పడుతుంది, ఇన్సూరెన్స్ ఛార్జెస్ పడుతుంది, కానీ దానికన్నా ఇంకా ఏముంటుందని అలా అనుకొని అలా క్యాలిక్యులేషన్స్ చేసుకుంటారు. జనరల్గా ఏంటంటే ఒక 10 రూపాయలు 100 మీద ఒక 10 రూపీస్ అన్నట్టు, 5 రూపీస్ 10 రూపీస్ అలా జస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. కానీ అలా అక్కడ ఏం జరుగుతుందంటే ఆ కొన్ని ప్రోడక్ట్స్ ఇండియాకి వచ్చిన తర్వాత ఏమవుతుంది, దాని యొక్క ప్రైస్ అనేది హై అయిపోతుంది. మరి ఇక్కడ సేల్ చేస్తే కూడా లాభం అనేది రాదు. కాబట్టి ఇవన్నీ ఫస్ట్ తెలుసుకుంటే బాగుంటుంది. అయితే ఇక్కడ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒకటి చెప్తాను. ఇక్కడ బిల్ ఆఫ్ లేడింగ్ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ కార్గో కంటైనర్ది మనం చూసినట్టయితే అందులో ఛార్జెస్ చూసినట్టయితే కార్గో స్టోరేజ్ ఛార్జెస్ పడుతుంది, ఐఎంపీ అగ్రిగేషన్ ఛార్జెస్, ఐఎంపీ కార్ ఇన్సూరెన్స్, ఐఎంపీ డెలివరీ, ఐఎంపీ డాక్యుమెంటేషన్ ఛార్జెస్, ఎస్ఎస్ఆర్ ఛార్జెస్, ఇలా డిఫరెంట్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. దాని మీద మళ్ళీ 18% అది జిఎస్టీ అది పడుతుంది. అయితే ఇవి అన్నీ కలుపుకొని చాలా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఇది చూడాలి మీరు, అంటే ఎలాంటి ఛార్జెస్ పడుతున్నాయి, టోటల్గా ఎంత పడుతుంది ఇండియాకి వచ్చేంత వరకు, ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకుని ఆర్డర్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఇంకా చాలా జనరల్ రేట్ ఇంక్రీజ్ ఉంటుంది, డెలివరీ ఆర్డర్ ఫీ ఉంటుంది, సర్వీస్ ఛార్జెస్, హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఇలాంటివి ఉంటాయి, చాలా ఐటమ్స్ ఉంటాయి. అయితే ఇవంతా క్యాలిక్యులేషన్ చేసుకుని లేదంటే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని బిజినెస్ చేయాలి. మరి అక్కడి నుంచి వచ్చిన తర్వాత డెలివరీ కూడా కావాలి కదా, మీ ఇంటి వరకు డెలివరీ కావాలి, దాని యొక్క ఛార్జెస్ డిఫరెంట్ ఉంటాయి, ప్లస్ లోడింగ్, టర్మినల్ హ్యాండ్లింగ్, ఇలా డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి. ఇదంతా చూసుకొని బిజినెస్ చేసినట్టయితే 100% మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది. ఇదంతా చూసుకొని బిజినెస్ చేయండి, 100% సక్సెస్ అవుతుంది. అంటే ఈ డీటెయిల్ ట్రైనింగ్ కోసం కావాలంటే మీరు ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడి నుంచి జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ.